హలో అండి అందరికీ ఈ రోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేసిన అనమాట. ఒక సిస్టర్ ఏమడిగిందంటే అక్క వీజీ మెథడ్లో కట్ చేసే చూపించంటే వీజీ కటింగ్ అన్నది అన్ని కొలతల ప్రకారం కట్ చేసిన సిస్టర్ ఈ ప్రకారం కట్ చేసుకుంటే మీడియం సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది. ఓకేనా? మరి కటింగ్ చూసేసేయండి. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది. లాంగ్ వీడియోలకే షార్ట్ వీడియోలకైతే అందరూ చేస్తారండి. లాంగ్ వీడియోలో కూడా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఆ సిస్టర్ అడిగింది కాబట్టి వీజీ మెథడ్లో చెప్పేస్తున్నాను చూడండి సిస్టర్. ఇదిగోండి మనకి 11 ఇంచులు పెట్టుకోవాలి. మామూలుగా కొలతలకైతే మనకి హాఫ్ ఇంచు కిందికి పోగా మనకి 10.5 వస్తుంది. వీజీ కొలతలకి చెప్తున్నా. మీడియం సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్ గా ఒక గీత గీసేసుకోండి. ఇక్కడ 1 ఇంచు కాడికి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచుల కాడికి మార్కింగ్ సిస్టర్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల కాడికి ఇట్లా మనము ఒక షేప్ వేగా గీసుకోవాలన్నమాట. అంటే ఇదిగోండి ఇలా ఒక షేప్ రావాలి కరెక్ట్ గా. 1 ఇంచు కాడ నుంచి ఇలా రావాలన్నమాట. మనకి ఇంకొకటి ఏంటంటే నేను కుట్టేటప్పుడు మనం చూసుకోవాలి కరెక్ట్ గా. మన కుట్టిన ఎవరు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూసుకోవాలి. నేను కొలతల ప్రకారం చెప్తున్నా. వీజీ మీద మీడియం సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది. ఓకేనా? ఇది ఇట్లా నీట్ గా కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది మనకి కరెక్ట్గా ఇక్కడికి అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సంఖ భాగానికి ఉంటుంది. నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వెనకాల భాగాన్ని కట్ చేస్తాం చూడండి. వెనకాల భాగానికి ఇక్కడ మనం కరెక్ట్గా గీత గీసుకొని మనం ఈ గీత స్ట్రేట్గా గీసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్తోనే గీసుకోండి. లేదు అంటే 14 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే ఇగో హాఫ్ ఇంచు ఇటు సైడ్ నేను వదిలేస్తున్నాను చూడండి. హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఉంచుతున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంచులు అంటే ఇక్కడ 14 ఇంచుల కాడ నుంచి నేను మీడియం సైజ్ వాళ్ళకి చెప్తున్నా కాబట్టి 5 ఇంచులన్నర కాడ ఒక షోల్డర్ సైజు, 5 ఇంచులన్నర షోల్డర్ సైజు, కిందకి మనం బాటమ్ సైజు కూడా 5 ఇంచులన్నర అంటే సంఖ భాగం కూడా పొడవు వచ్చేసి నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. 12 ఇంచుల కాడ నుంచి ఇంచు ఇక్కడ కొలతలకు తీసుకోవాలి. ఇంచు కాడ నుంచి ఇట్లా మనం ఇంచు పెట్టుకునే అవసరం కూడా లేదు. మనం ఇట్లా నీట్గా ఒక రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది. గల్ల వాళ్ళకి బట్టి చూసుకోవాలి. వాళ్ళ బ్లౌజ్కి అయితే నాకు 2 ఇంచులన్నర ఉంది. 2 ఇంచులన్నర పట్టుకొని నేను 10 ఇంచెస్ కిందికి తీసుకుంటున్నా. 10 ఇంచులు అంటే గల్లకి మనకి కిందికి మనకి ఎంత వస్తుంది? 4 ఇంచులు ఉండిపోతుంది కదా. 14 ఇంచుల కాడికి ఇలా తీసుకోవాలి. చూడండి రౌండ్ గల్ల అనుకుంటే ఇలా తీసుకోవాలి. డబ్బా గల్ల అనుకుంటే ఇక్కడికే తీసుకోవాలి. నీట్గా కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనకి వాళ్ళకైతే 8 ఇంచులన్నర నుంచి 9 ఇంచుల వరకు ఉంది. నేను 9 ఇంచులన్నర ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఖర్చులకి ఇంచున్నర మిగులుతుంది. ఎక్కువ మిగలట్లేదు. ఇప్పుడు మనం ఇదేంటంటే చాలా మంది చేసే ప్రాబ్లం ఇది. ఇక్కడ కొంచెం పడతారు అనమాట. కొంచెం పట్టకుండా ఎక్కువగా పట్టుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ వస్తుంది. అది కూడా స్ట్రేట్ గా చూసి ఇలా మడత చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం మరి నీట్గా. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం పెట్టిన దానికంటే తక్కువ చూడండి. ఇక్కడ పెట్టినా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నా. అంటే మనకి షోల్డర్ జారకుండా ఉండడానికి మాత్రమే. ఓకేనా? ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ కటింగ్ బట్టే మనం స్టిచ్చింగ్ ఏముంటుందంటే మనం ఏదైనా క్లాత్ తక్కువ పడితే జైన్ చేసుకొని కుట్టడమే ఉంటుంది. కానీ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి చూడండి ఇంత నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్. ఇప్పుడు ఇది వెనకాల భాగంకి మనకి క్లాత్ సరిపోతుందా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చేది వాళ్ళు క్లాత్ మీటర్, దాన్ని బట్టి మనం జైన్ చేసుకోవాలి. ఎట్లా సరిపోతుంది అనుకుంటే అట్లా వేసుకోవాలి. నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను చూడండి. ఇట్లా వేసేసుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్ పట్టి ఎంత తీసుకోవాలి చెప్తాను. అన్ని కొలతల ప్రకారం ఏంటంటే చూడండి ఈజీగా అర్థమైపోతుంది. నేను 3 ఇంచులన్నరకు ఇక్కడికి తీసుకుంటున్నా. ఇటు సైడ్ అయితే 2 ఇంచులన్నరకి ఇట్లా నీట్గా రావాలి. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ 5 ఇంచులన్నరకి బ్లౌజ్. ఇప్పుడు మనం సంఖ భాగం ఎంత పెట్టుకున్నాం? 5 ఇంచులన్నర పెట్టుకున్నాం. సంఖ భాగం 5 ఇంచులన్నర పెట్టుకున్నామంటే ఇది కూడా 5 ఇంచులన్నర పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. అసలు ఇంత కూడా ప్రాబ్లం రాదు. భుజాలు కూడా జారిపోకుండా ఉంటాయి. మనకి దీనికి చూడండి సేమ్ వచ్చింది కాబట్టి మనం పెట్టుకుంటే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ట్రై చేయండి. ట్రై చేసి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అక్క నువ్వు చెప్పినట్టు కుట్టుకుంటే రాదు అని ఒకసారి నాకు చెప్తే నేను కూడా అంటే ఎలా కట్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి నాకు కూడా ఏది ఉంటుందండి. ఓకేనా? కరెక్ట్ ఫిట్టింగ్ లో కట్ చేసుకోండి. కటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఇట్లా నీట్గా బ్లౌజ్ కట్ చేసుకోండి. ఎప్పుడైనా కొలతల ప్రకారం కట్ చేసుకుంటే నాకు తెలిసి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అసలు పోదు. అంటే కొంతమందికి సెట్ అవ్వదు అని అంటారు కదా. మీరు ఒక్కసారి కొలతల ప్రకారం కట్ చేసుకొని చూడండి అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి గల్ల నీట్గా రావాలి. మనకి ఎందుకంటే మన గల్ల కరెక్ట్గా లేకపోయిందని వేసుకోలేము. అలాగే భుజాలు జారిపోతే బ్లౌజ్ వేసుకోలేము. ఇప్పుడు మనకి వెనకాల భాగం మీద ఇలా పెట్టండి. చూడండి ఇలా పెట్టి కరెక్ట్గా మనము ఎక్కడ బుగ్గ రాకుండా ఉండడానికి నేనే కదండి ప్రతి వాళ్ళు ఇదే చెప్తారు. మనకి ఇక్కడ బుగ్గ రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకోవద్దు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. నేనైతే లైట్గా కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం గీసిన దాన్ని బట్టి ఏంటి అనేది చూసుకొని ఇది కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి క్రాస్ పట్టి ఒకటి మిగిలింది. హ్యాండ్స్ వెనకాల భాగం అంతా అయిపోయినాయి. క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. చూడండి క్రాస్ పట్టి కూడా మనం ఇట్లా వేసుకుంటాం కదా. నీట్గా వేసుకున్నాక ఎటువైపు ఉక్సుల పట్టి సైడ్ అయితే ఉక్సుల పట్టి సైడ్ చూడండి 3 ఇంచులన్నర కట్ చేసుకోండి. ఇటు సైడ్ 3 ఇంచులు కట్ చేసుకోండి. మనకి హాఫ్ ఇంచు పోతుంది కదా. హాఫ్ ఇంచు పోతే మనకి మిగతా ఇక్కడ సైడ్ నుంచి ఇటు 3 ఇంచులన్నర ఇక్కడ 3 ఇంచులు. నేనైతే ఇటువైపు 3 ఇంచులు ఇటువైపు 3 ఇంచులన్నర మనకి హాఫ్ ఇంచు అటు ఇటువైపు కరెక్ట్గా కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? మరి లైనింగ్ తో క్లాత్ మీరైతే షార్ట్ వీడియోలో పెడతానండి. మరి మనకు కట్ చేసి కూడా పెట్టాలి కాబట్టి నేనైతే ఇది ఇలా కట్ చేస్తే అందులో పెట్టేస్తే షార్ట్ వీడియోలో చూడండి. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.